హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం మన ఇంట్లో అందరికీ నచ్చే ఒక సింపుల్ అండ్ టేస్టీ పొటాటో లంచ్ బాక్స్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. 2.5 గ్లాసుల బియ్యం మరియు ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, బిన్నీస్, తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు మరియు పోపులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, ఎండు బఠానీ మరియు బిర్యానీ ఆకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకోవాలి. పాత్ర వేడవగానే అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బఠానీలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆలుగడ్డ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత బిన్నీస్ మరియు పుదీనా కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. పొటాటోస్ సాఫ్ట్ అయ్యాక ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ మరియు పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. 4 to 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లేదంటే ఇలా అన్ని సైడ్స్కి వెళ్తాయి, మధ్యలో రైస్ ఉంటుంది. అందుకే ఈ విధంగా వచ్చినప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదా, మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన సిరి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.